నిషాదరాజు పెట్టిన షరతులను శాంతనుడు అంగీకరించాడు. తన రాజ్యానికి తిరిగి వచ్చిన శాంతనుడు సత్యవతి గురించి ఆలోచిస్తూనే ఉండేవాడు. సమయం గడుస్తున్న కొద్దీ శాంతనుడు ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. ఎవరితో మాట్లాడేవాడో కాదు, ఏ రాజకార్యాల మీద శ్రద్ధ చూపించేవాడో కాదు. తన తండ్రి బాధను గమనించిన దేవవ్రతుడు కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటాడు. కారణం తెలుసుకున్న దేవవ్రతుడు నిషాదరాజు దగ్గరకు వెళ్ళి, నా తండ్రి శాంతనుడు మీ కూతురు సత్యవతిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు అని మీ షరతులకు నేను అంగీకరిస్తున్నాను. నా తండ్రి శాంతనుడు మీ కూతురు సత్యవతికి పుట్టే కొడుకే హస్తినాపురానికి రాజు అవుతాడు. నిషాదరాజు అడుగుతాడు, నీకు పుట్టే కుమారుడు రాజ్య అధికారం కోసం వస్తే? దేవవ్రతుడు, నేను గంగాపుత్రుడిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా తండ్రి కోసం బ్రహ్మచారిగా ఉండిపోతానని ప్రతిజ్ఞ చేస్తాడు. దేవవ్రతుడు సత్యవతిని తీసుకొని తన తండ్రి శాంతనుడి దగ్గరికి వెళ్తాడు. తన కొడుకు చేసిన ప్రతిజ్ఞను తెలుసుకున్న శాంతనుడు తనకు ఒక వరం ఇస్తాడు. ఇష్టామరణం అంటే తనకు మరణించాలి అనుకున్నప్పుడు మాత్రమే మరణిస్తాడు. తన ప్రతిజ్ఞ కారణంగా దేవవ్రతుడు భీష్ముడిగా ప్రసిద్ధి చెందాడు. తండ్రి ఇచ్చిన వరంతో భీష్ముడు మృత్యువును శాసించాడు. తన తండ్రి శాంతనుడికి సత్యవతికి వివాహం చేస్తాడు. కొంతకాలానికి సత్యవతికి 2 కొడుకులు జన్మించారు. పెద్దవాడికి చిత్రాంగదుడు, చిన్నవాడికి విచిత్ర వీరుడు అని పేర్లు పెట్టారు. శాంతనుడు తన జీవితంలో సుఖదుఖాలను ఎన్నో చూశాడు. చివరి క్షణాలలో తన కొడుకు భీష్ముడికి రాజ్యంతో పాటు తన 2 కొడుకుల బాధ్యతను అప్పగించి శాంతనుడు మరణించాడు. శాంతనుడు మరణించిన కొంతకాలానికి సత్యవతి పెద్ద కొడుకు చిత్రాంగదుడిని భీష్ముడు రాజును చేశాడు. ఓసారి యుద్ధానికి వెళ్ళిన చిత్రాంగదుడు యుద్ధాన్ని గెలిచాడు, కానీ అదే యుద్ధంలో మరణించాడు. చిత్రాంగదుడు మరణించిన తర్వాత రాజ్యభారం మొత్తం భీష్ముడి మీద పడింది. తదుపరి రాజు విచిత్ర వీర్యుడు, ఇంకా చిన్నవాడే. రాజు లేని రాజ్యం సురక్షితం కాదని సత్యవతి దిగులు చెందుతూ ఉంటుంది. చిన్న కొడుకు విచిత్ర వీరుణ్ణి రాజును చేయమని భీష్ముడిని కోరుతుంది. భీష్ముడు, విచిత్ర వీరుడు ఇంకా చిన్నవాడే, రాజ్యం యొక్క బాధ్యతను మోసేందుకు తను ఇంకా సిద్ధంగా లేడని సత్యవతితో చెప్తాడు. సత్యవతి, విచిత్ర వీరుని రాజును చేయి, రాజ్యం యొక్క బాధ్యతలను నువ్వు తీసుకో అని సత్యవతి చెప్తుంది. సత్యవతి ఆదేశం కొరకు భీష్ముడు విచిత్ర వీరుడిని రాజుని చేస్తాడు. విచిత్ర వీరుడికి రాజ్యం యొక్క బాధ్యత మీద ఏమాత్రం ఆసక్తి ఉండేదే కాదు. ఒకరోజు భీష్ముడితో చెప్తాడు, ఈ రాజ్యం యొక్క బాధ్యత బరువుని నేను మోయలేను, ఈ రాజ్యాధికారం నాకు వద్దు అని. భీష్ముడు విచిత్ర వీరుడికి యుద్ధ విద్యలలో గొప్ప నైపుణ్యతను తీసుకొచ్చి రాజ్యసింహాసనం మీద కూర్చోబెడతాడు. విచిత్ర వీరుడికి తన అన్న చిత్రాంగదుడు మరణం చాలా బాధను కలుగజేస్తుంది. విచిత్ర వీరుడు తన అన్నను తలుచుకుంటూ ఎక్కువగా బాధపడుతూ ఉండేవాడు.